నమస్తే అండి. చూడండి, ఈరోజు మా చెట్లకి పూలు కోస్తున్నా నేను. పూలు కోసి శుక్రవారం కదా, 2 రోజులు టాంచి కొయ్యను. శుక్రవారం అయితే చెట్ల పూలు కోసేస్తా. కోసి మన పటాలకి పూజ చేస్తాం. శుక్రవారం కదా ఈరోజు, అందుకని ఉదయాన్నే వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. మీరేమేమి చెట్లు వేస్తున్నారు ఏంటి? మేమైతే చెట్లు కొంచెం కొంచెం వేసాము. ఈ మధ్య కొన్ని చచ్చిపోయాయి, మళ్ళీ అన్నీ వేసుకుంటా ఉన్నాము. బాగా వస్తున్నాయి. ఇప్పుడు పూలు అవి కూడా బాగా పూస్తున్నాయి. ఇంకా వేయాలి, దాసాన్లో వేయాలి ఫ్రెండ్స్. వేస్తాను. చూసారు కదా, ఇట్లాగా పూలు చిరుకూర కూడా ఉంది మన తట్టల్లో. కోసేస్తా ఫ్రెండ్స్. ఇదంతా కోసేసి తాలింపు చేసేస్తా. ఈరోజు నేను గింజలు పోస్తూ ఉంటాను కదా, తొట్టలంతా చిరుకూర వచ్చేస్తుంది మనకి. ఆకుకూర కొనబడలే ఫ్రెండ్స్. మనం ఏంటంటే ఇట్లా వేస్తా గింజలు అయ్యి, నేను చిరుకూర అవి పోసుకుంటాను. ఇంకా బెండ గింజలు అవి పోస్తున్నా, రాలా, ఇంకా పూతకి రాలేదు. కొంచెం చిన్న చిన్నవి ఎదగాల ఇట్లా ఫ్రెండ్స్. మేమైతే కొంచెం బిజీగా ఉన్నాం, లేవు ఇక్కడ అటు ఇటు తిరుక్కుంటా ఉన్నాం. పని ఉంది, కొంచెం పనిలో పడి తిరుగుతూ ఉన్నా ఫ్రెండ్స్. అందువల్ల వీడియోలు కొంచెం లేట్ అవుతున్నాయి. నేను చేస్తాను మళ్ళీ, ఇంక రోజు చేస్తుంటాను. ఇంక 2 రోజులు పని ఉంది, కొంచెం బిజీగా ఉన్నాను. తర్వాత చేస్తా ఫ్రెండ్స్. చిరుకూర అంతా కోసేస్తా. ఇక్కడ తొట్టుల్లో ఉంది, అంతా పోసేస్తా గింజలు. బాగా వచ్చేసింది. బాగా తాలింపు చేసుకొని మనం ఫ్రెష్గా కొంచెం రైస్లో ఎక్కువ తాలింపు పెట్టుకొని తినేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తాలింపు చూడండి, నేను ఇట్లాగా ఎంత బాగుందో, ఫ్రెష్గా ఉంటుంది. మన కుండీల్లో పోసుకుంది కదా. గోంగూర కూడా వచ్చింది. గోంగూర ఒకరోజు కోస్తా, ముందు చిరుకూర కోసేస్తాను. ఇట్లా మనం కొంచెం కొంచెం గింజలు పోసుకుంటే ఇట్లాగా వస్తూ ఉంటుంది. అంటే అంతా పీకేం కదా, ఇట్లా గిల్లేసుకుంటా వచ్చినట్టు మళ్ళీ వస్తూ ఉంటుంది వారానికి. మళ్ళీ వారానికి వస్తుంది. ఇట్లాగా పోసేస్తూ ఉంటా ఫ్రెండ్స్ నేను. మీరేమేమి చెట్లు వేసారు, ఏం కూరగాయలు కాపిస్తున్నారు మీరు? చూడండి, మా చిక్కుడు చెట్లు అవన్నీ అల్లుకొచ్చేసి ఇట్లా అల్లిచ్చేసేసి తర్వాత నేను బాగా తాళ్ళు కట్టేస్తాను. చిక్కుడుకాయలు అవి గుత్తులు గుత్తులకు వస్తాయి ఫ్రెండ్స్. ఇట్లా పెట్టేసుకోవాలి అల్లు. మనం దేనికైనా ఏ సపోర్ట్ ఉంటే అది పెట్టేస్తా. కర్రలు కానీ అట్లా పెట్టేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ నేను. అట్లా కానీ ప్రత్యేకంగా ఎన్ని పందిళ్ళు అయ్యాను, ఏ సపోర్ట్ ఉంటే అట్లా ఇట్లా అల్లిచ్చేస్తా. అయ్యే కోసుకుంటూ ఉంటాం. ప్రతి తొట్లో ఒక ప్యాకెట్ తెస్తాను. ఒక ప్యాకెట్ తెచ్చి ఆడ పోసేస్తూ ఉంటాం. 10 రూపాయల ప్యాకెట్. దారి ఆడుకోండి కోస్తాం. చూసారు కదా ఫ్రెండ్స్, చిరుకూర. మా డ్రాగన్ ఫ్రూట్లన్నీ పండిపా వచ్చాయి. ఇవన్నీ కోసే రోజు నేను వీడియో పెడతా. చూడండి, ఈ చెట్టుకే 10 ఉన్నాయి. అన్నీ జ్యూస్ కూడా నేను చూపిస్తాను మీకు. జ్యూస్ వేసుకొని తాగేస్తాము. చూడండి, ఇదంతా చిరుకూర. మనం ప్రతి దాంట్లో ఒక ప్యాకెట్ తెచ్చి ఆడ పోసుకున్నాం అనుకో, ఇట్లా గిల్లుకోవాలా పీకకుండా, అప్పుడు వస్తూ ఉంటుంది. దీంట్లో అయితే వస్తూనే ఉంటుంది.
మళ్ళీ చిక్కుడు గింజలు వేసాయి చూడండి, అల్లుకుంటుంది. ఇట్లా ఇట్లా చేసుకోవాలి ఎవరైనా కానీ. ఇళ్ళల్లో ఖాళీగా ఉండేవాళ్ళని ఇట్లా. ఇంట్లో కూడా తమ్మ గింజలు అయితే ఇచ్చున్నాను, మళ్ళీ చిరుకూర గింజలు పోసాయి చూడండి. ఏడ కూడా చిరుకూరే. దాన్ని ఇంకా ఉన్నాయి, పూలు అవి కోసుకున్నాము. అంతా పాస్తూ ఉంటా ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా లేతగా ఆకు. మామిడికాయ వేసి పప్పు చేసుకున్నా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది అంటే నాకు ఎక్కువగా ఉంది, నిన్న కూడా కోసుకున్నాము. అంతా కలిపి నేను తాలింపు చేసేస్తా. ఇప్పుడు తాలింపు చేసుకొని తినేయచ్చు, చపాతీలైనా తినేయచ్చు. ఆకుకూర ఎక్కువగా ఉంది, ఇంకా ఉంది రండి. ఇట్లా చేసుకోవాలి ఎవరైనా ఫ్రెండ్స్. నేనైతే ఇట్లా చేస్తా. మీకు నేను చేసే విధానం నచ్చుతుంది. మా ఛానల్ అందరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. ఇట్లా ఇళ్ళల్లో వాళ్ళమి ఖాళీగా ఉండేవాళ్ళమి ఇట్లా తయారు చేసుకోవాలి. మనం కొనకుండా ఫ్రెష్గా ఉంటాయి. పిల్లకాయలకు కూడా మనం తాళింపులు అవి చేసుకొని పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇట్లా చేస్తాను నేను. ఇట్లా చేసుకోవాలి. ఏర్పాటు తొట్టుల్లో కూడా పోసేస్తాను. ఎక్కడ వచ్చినా మంచిదేలే, మనకే కదా. నేనే కదా నీళ్ళు అయిపోస్తాను, అందుకని తొట్టుల్లో చిన్న చిన్న తొట్టుల్లో కూడా పోసేస్తాను ఫ్రెండ్స్. నేను పోసేసి నాకు చూడండి రోజా పూలు లాగా ఉన్నాయి, కస్తూరి పూలు. ధర ఆ రోజాలు ఉన్నాయి కోద్దాం. ఈ రోజాలు ఇవన్నీ జాగ్రత్తగా అన్నీ నేను ఇట్లా పెట్టేసుకున్నా ఫ్రెండ్స్. మిది మీద ఎండలు ఎక్కువని పెట్టేసుకున్నా. వానలు వస్తే మళ్ళీ అన్నీ మిదిపై పెట్టుకుంటా, ఎందుకంటే చాలా చచ్చిపోయాయి. అందుకని నేను అన్ని ఇట్లాగా పెట్టేసుకొని రేకులు వేసి ఉన్నాయి కదా, అందుకని నేను రేకుల కింద పెట్టేసా ఫ్రెండ్స్. ఇవన్నీ కోసుకుంటా. పూలు అయితే కనబడలే, ఇంకా దాసాన్లో ఎన్ని పూస్తాయి. ఇప్పుడు పూయలేదు, ఈ మధ్య పూసాయి. మళ్ళీ చెట్లు తెచ్చి వేసుకోవాలి, దాసాన్ చెట్లు. రాలాయిలు చెట్లు వాళ్ళు వస్తే నేను కొని మళ్ళీ దాసాన్ చెట్లు అన్నీ వేసుకొని మళ్ళీ పూలు పూపించుకుంటాం. కొనకుండా మన ఇంట్లో పూలు మనమే ఎప్పుడన్నా కొనుక్కుంటాం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేసా? మిల్క్ ఇస్తా. ఓకే ఓకే. హాయ్ అని చెప్పు మా ఫ్రెండ్స్కి. మా ఛానల్ అందరు చూడండి అని చెప్పు. చెప్పు మా విజయక్క ఛానల్ అందరు చూడండి ఫ్రెండ్స్. మీరు కూడా ఛానల్లో పెట్టుంటే మాకు మెసేజ్ చేయండి అని చెప్పు. మీరు కూడా ఛానల్ పెట్టుంటే మేము కూడా చూస్తాం మీ ఛానల్. దండి ఏం ఫ్రెండ్స్. వీడియో వస్తుంది, పోయింది ఎవరిది కింద పెట్టుకో. చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఆకుకూర 2 రోజులది చూడండి ఎంత వచ్చిందో. నేను 10 రూపాయలు గింజలు పోస్తాడు ఆడ. అది బాగా మన చెట్టల్లో పూలు ఇవి ఆడ పెట్టేసిరా, టేబుల్ మీద పెట్టి. మన చెట్టల్లో పూలు ఇవన్నీ కోసేసి తరిగేసుకుంటా ఫ్రెండ్స్. తరిగేసి తాలింపు పప్పులు చేసేసాను. కొంచెం పని ఉండి వెళ్తున్నా, పప్పులు చేసేసుకున్నా. ఈ తాలింపు చేసేస్తాం. ఈ తాలింపుతోనే తినచ్చు అన్నం మనం, అంత బాగుంటుంది ఫ్రెండ్స్. అందుకని ప్రతి ఒక్కరిని ఒక్కొక్క ప్యాకెట్ తొట్లు ఉంటాయి కదా, పోసుకుంటే మనకి చిరుకూర ఇంట్లోనే వస్తుంది. అన్ని కూరలు పోసుకోబడలే, నేనైతే ఎక్కువగా చిరుకూరే పోసేస్తా. చిరుకూర, గోంగూర వచ్చినా రాపోయినా చిరుకూర అయితే బాగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అది 5-6 పడవలు పోస్తాను నేను. అంటే చెట్లుగా పీకను, ఇట్లాగా గిల్లుకొచ్చుకుంటా పోయి
బాగా మనం గిల్లె కొంది పొదల్లాగా వస్తుంది. చూడండి ఎంత బాగా ఫ్రెష్గా. దాంట్లో ఏముండదు, మనం బయట తెచ్చింది మళ్ళీ గడ్డి అవన్నీ ఉంటాయి, ఏరుకోవాలి. ఏరుకొని కరుక్కోవాలి. ఇదేముంది 2 తడవలు గుంజుకోవడం, కూర తయారు చేసుకోవడం. చూడండి ఎంత మెత్తగా దిగిపోతుందో. చూసారు కదా నేను చేసే విధానం. ఫ్రెండ్స్ ఇట్లా చేసుకోండి. పిల్లలు ఉండేవాళ్ళు కూడా, ఎవరైనా కానీ, 2 ఉన్నవాళ్ళు కూడా కొంచెం పోసుకుంటే వస్తానే ఉంటుంది. చూసారు కదా మంచిర కూర వచ్చింది. ఇప్పుడు అంతా ఇది తాలింపు పెట్టేస్తాను, గిన్నెకి వేసేస్తాను. దీనికి రా, దీనికి చూడండి మా పాప కూడా పనిచేస్తుంది, చెట్టులు నాటుతుంది. ఇప్పుడు మళ్ళీ చెట్లు తెచ్చి నాటియాల. వాళ్ళు ఊరికి లోపలికి 2 తడవలు నాటి చేస్తా మా బుడ్డి వాళ్ళ చేత. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. బాగున్నారు కదా? మేమందరం బాగున్నాము. మీరందరూ బాగుండాలా. మా ఛానల్ని లైక్ చేయాలా, లైక్ చేయాలా. వెరీ గుడ్. ఇదంతా తాలింపు చేసేసి పెట్టేస్తాం మీకు. మేమంతా తీసుకుని చపాతీ చేసుకొని చపాతీలో నంచుకొని తినేసిందా. మమ్మీ చపాతీ చేస్తుంది, నాకు పని ఉంది, వెళ్తున్నా. తాలింపు చేసి ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. చూసి అందరు మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటా ఫ్రెండ్స్. బాయ్ బాయ్ చెప్పు. బాయ్.